హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అటామిక్ లెర్నింగ్స్. సారీ ఫర్ ద లాస్ట్ 2 days నో వీడియోస్. సో లాస్ట్ 2 daysగా నాకు ఆరోగ్యం కొంచెం బాగలేకపోవడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ forgive me. Then let us continue with the video. So in this class we are going to discuss about first and foremost GDP. సో జీడిపిలోనే మనం మొదటిగా చూసినట్లయితే ఆల్రెడీ మనం మెజర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది చూసాము. హౌ టు మెజర్ నేషనల్ ఇన్కమ్. సో మొత్తం కూడా మనకి 4 బ్రాడ్ క్లాసిఫికేషన్స్ చేశాం. సో దాంట్లో మొట్టమొదటి ఏంటంటే జీడిపి, నెక్స్ట్ జిఎన్పి, నెక్స్ట్ ఎన్ఎన్పి, తర్వాత ఎన్డిపి. అదేవిధంగా మనం డొమెస్టిక్కి మరియు నేషనల్కి మధ్యలో ఉండే తేడాని చూసాం. సో డొమెస్టిక్కి ఒకవేళ మనము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ అనేది కనుక యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది నేషనల్. అదేవిధంగా గ్రాస్కి ఒకవేళ మనం డిప్రిసియేషన్ అనే దాన్ని తీసేస్తే అప్పుడు మనకు వచ్చేది నెట్ వాల్యూ. అదేవిధంగా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఒక వస్తువు ఉత్పత్తి అయ్యేటప్పుడు అప్పుడు జరిగే ఖర్చు అంతా కూడా ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటాం. ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి వచ్చే ఇన్కమ్ని ఫ్యాక్టర్ ఇన్కమ్ అని అంటాం. సో ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి ఒకవేళ మనం ట్యాక్సెస్ని, అది కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎందుకంటే వస్తువులన్నిటికీ కూడా మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కనుక మనం యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది మార్కెట్ ప్రైస్. సో ముఖ్యంగా మీరు ఈ 3 ఏవైతే మనకి రిలేషన్స్ ఉన్నాయో ఈ రిలేషన్స్ని మీరు నోట్ చేసుకోవాలా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ ఈ రిలేషన్స్ మనకు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో మనకి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో ఇప్పుడు మనం రియల్ వర్సెస్ నామినల్ జీడిపి మధ్య తేడా ఏంటో చూద్దాం. రియల్ వర్సెస్ నామినల్ జీడిపి. సో జీడిపి అంటే మనందరికీ తెలుసు, జీడిపి అంటే ద సమ్ ఆఫ్ ఆల్ ద మార్కెట్ వాల్యూస్. అంటే ఏంటి మార్కెట్ వాల్యూ అంటే ఫైనల్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ an year within a geographical territory. ఇక్కడ మనం కేర్ఫుల్గా గమనించినట్లయితే సమ్ అని అంటున్నారు. సమ్ అంటే అన్నిటి యొక్క ఎడిషన్. అదేవిధంగా మార్కెట్ వాల్యూస్ అంటున్నారు. మార్కెట్ వాల్యూస్ అంటే ఏ వస్తువుకైనా ఫైనల్గా దాన్ని కొనుగోలు చేసే ధరని మార్కెట్ వాల్యూ అంటాం. సో దానికి ఉత్పత్తి అయ్యే ఖర్చుకి ట్యాక్సెస్ అన్నీ కూడా యాడ్ చేశాక ఫైనల్గా మనకి ఏ వాల్యూకి అయితే ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి వస్తుందో దాన్ని మనం మార్కెట్ వాల్యూ అంటాం. ఆ మార్కెట్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం యాడ్ చేస్తే వేటికి గూడ్స్కి, అదేవిధంగా సర్వీసెస్కి. సో సేవలు అన్నీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్, మున్సిపాలిటీ, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా సర్వీసెసే. సో వీటన్నిటి సర్వీసెస్కి ఫైనల్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి గూడ్స్ ఉత్పత్తి చేసిన ఆ గూడ్స్కి ఫైనల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో వీటన్నిటిని యాడ్ చేస్తే అది కూడా ఒక సంవత్సరానికి మాత్రమే యాడ్ చేస్తే అప్పుడు మనం ఏమంటామంటే జీడిపి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జియోగ్రఫికల్ టెరిటరీ అని అంటున్నారు. జియోగ్రఫికల్ టెరిటరీ అంటే ఏదైనా ఒక పర్టికులర్ డిఫైన్డ్ బౌండరీ ఉండాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి క్లియర్గా వీ హ్యావ్ బౌండరీస్. On the northwest we have Pakistan and Afghanistan. On the north we have the Tibetan Plateau. On the northeast we have China as well as Myanmar. And then in the south we have Sri Lanka. So ఇలాంటి బౌండరీస్ అన్నిటిని షేర్ చేసుకుంటా మనం ఒక లైన్ని డ్రా చేయడం జరిగింది. అండ్ దాన్ని మన నేషన్ అనుకుంటున్నాం. ఇట్ ఈస్ ఇండియా. సో ఆ ఇండియాలో మాత్రమే ప్రొడ్యూస్ అయ్యే ధరలు మాత్రమే మనం జీడిపి అని అంటాం. సో ఆ ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్కి మొత్తం మనం మార్కెట్ వాల్యూ అంతా యాడ్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అయితే ఇప్పుడు రియల్ అంటే ఏంటంటే నిజం. సో నిజంగా చూడాలంటే కొన్ని అబద్ధాలు మనం
నెగిటివ్గా తీసేయాల్సి వస్తుంది. ఏంటి అబద్ధాలు అంటే, ఇన్ జనరల్లీ మన క్యాలిక్యులేషన్స్లో బై డిఫాల్ట్ ప్రైజెస్ అన్నీ కూడా ఆ ఇయర్వి మాత్రమే యాడ్ చేసుకుంటూ వెళ్తాము. అంతేగాని వీటి యొక్క మార్కెట్ వాల్యూస్ పెరుగుతున్నాయా, ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి వచ్చింది, ద్రవ్యోల్బణం, దానివల్ల ఎంత ప్రైస్లో చేంజెస్ వస్తున్నాయి, నిజంగా మనం ఎక్కువ ఉత్పత్తి అవుతుందా లేదంటే ప్రైసెస్ మాత్రమే పెరుగుతున్నాయా, వీటన్నిటిని కూడా మనం బేరీ చేసుకోవాలి. కాబట్టి రియల్ అని అంటే ఏంటంటే, ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్కి ఆ ప్రైజెస్ని మనం ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేస్తాము, అప్పుడు మనం ఏమంటామంటే వాటిని రియల్ జీడిపి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నామినల్ తీసుకొని మీకు అర్థమవుతుంది. సో నామినల్ అంటే అప్పుడు ఉన్న మార్కెట్ ధరలు. సో ఈ క్షణం మనం ఏదైనా జీడిపి క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ సంవత్సరంలో ఆ యొక్క ప్రోడక్ట్స్కి ఉండే మార్కెట్ ప్రైస్ ఏంటో దాన్ని బట్టే వాటిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ తీసుకోండి. ఒక యాపిల్కి ఇయర్ మేబీ పంట తక్కువ పండడం వల్ల ధర ఎక్కువ పలుకుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 10 యాపిల్స్ ఉన్నాయి. 10 యాపిల్స్ యొక్క ప్రైస్ ఎంత అంటే, ఒక యాపిల్ ప్రైస్ లెట్ us say 25 రూపీస్. అప్పుడు మనకి టోటల్ 10 యాపిల్స్ యొక్క ప్రైస్ ఎంత అవుతుంది? 250 రూపీస్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? 250 రూపీస్. అదే మనము ఇది ఎప్పుడు ప్రైజెస్ 2023-24కి గాను ఈ ఫినాన్షియల్ ఇయర్కి ఉండే ప్రైజెస్ ఇవి. అదే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక యాపిల్ యొక్క ధర లెట్ us say 20 రూపీస్ ఉంది. 20 రూపీస్. ఓకే, 20 రూపీస్ ఉన్నాయి. ఎందుకంటే యాపిల్ బాగా తక్కువ ఉత్పత్తి అయిందనుకుందాం, ఎక్కువ ఉత్పత్తి అయిందనుకుందాం, అప్పుడు రేట్లు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు మనకి 10 యాపిల్స్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది? 10 యాపిల్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్ ఇన్ ద లాస్ట్ ఇయర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండిట్లో కూడా క్వాంటిటీ అనేది సేమ్. టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోత్ ద ఇయర్స్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ 2023 10 apples are produced and 2024 10 apples are produced. కాకపోతే అక్కడ యాపిల్స్ యొక్క ధర మారుతుంది. ఆ ధర మారడం వల్ల ఈ 5 రూపీస్ ఉంది కదా చేంజ్, ఈ 5 రూపీస్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ప్రైజెస్ అనేవి మారుతున్నాయి. సో అప్పుడు మనకి ఇక్కడ జీడిపి ఒకవేళ, క్లియర్గా వినండి, జీడిపి ఒకవేళ మార్కెట్ ప్రైజెస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే మనకి ఎంత వస్తుందంటే 250. అదేవిధంగా ఇక్కడ జీడిపి ఎంత మనకి 200. ఈ రెండు కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనము ముందున్న సంవత్సరం యొక్క రేట్లతో కంపేర్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఇలా మనం ఎప్పుడున్న మార్కెట్ వాల్యూతో అప్పుడున్న ప్రోడక్ట్స్ని మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు వచ్చేది నామినల్ జీడిపి. సో నామినల్ జీడిపి ఇస్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఎట్ దట్ ఇయర్. దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే కరెంట్ ఇయర్ అనుకోవచ్చు. సో కరెంట్ ఇయర్కున్న మార్కెట్ వాల్యూని మనం నెంబర్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్, దీన్ని మనం క్వాంటిటీ అని కూడా అనుకోవచ్చు. సో ఒకవేళ మనం అప్పుడున్న మార్కెట్ వాల్యూని ఆ ఇయర్లో ఉత్పత్తి అయిన టోటల్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే ఎంతైతే మనకి వాల్యూ వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే మార్కెట్ ప్రైస్ అని అంటాం. ఓకే, సో వన్స్ అగైన్ ఐ విల్ జస్ట్ రివైజ్. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ మనకు ప్రోడక్ట్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్స్కి సర్టెన్ ప్రైస్ ఉంటుంది. ఓకే, ఈ ప్రైస్తో ఆ ప్రోడక్ట్స్ని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూని మనం మార్కెట్ ప్రైస్ అంటాం. ఇప్పుడు మనం రియల్ జీడిపికి వద్దాం. సో ఈ రియల్ జీడిపి అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ రియల్ జీడిపి అంటే ఏదైతే మనము నార్మల్గా ప్రైజెస్ తీసుకున్నామో అదేవిధంగా క్వాంటిటీతో మల్టిప్లై చేసామో దాంట్లో నుండి ఇన్ఫ్లేషన్ని తీసేస్తే అప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే రియల్ జీడిపి అని అంటాం. ఓకే, సో రియల్ జీడిపి అంటే ఆ ఇయర్ ఉన్న వాల్యూస్లోండి ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ని తీసేస్తే అప్పుడు మనకు వచ్చే ఆన్సరే రియల్ జీడిపి. అయితే ఈ ఇన్ఫ్లేషన్ని తీసేయాలి అని అంటున్నా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రేట్స్ పెరగడం, అదందరికీ తెలిసిందే.
అది కాకుండా ఇంకో విధంగా కూడా ఆలోచించండి. ఒకవేళ ఒక వస్తువు యొక్క రేట్ పెరుగుతుందంటే మన దగ్గర ఉన్న డబ్బు దాని వాల్యూ పెరుగుతున్నట్లా తగ్గుతున్నట్లా? దాని దగ్గరున్న వాల్యూ మన దగ్గరున్న వాల్యూ తగ్గుతున్నట్లు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక యాపిల్ అనేది ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల 25 రూపీస్ అయింది. 20 రూపీస్ ఉండాల్సింది. అలాంటప్పుడు 5 రూపీస్ ఏదైతే యాడ్ అయిందో అది యాక్చువల్లీ కొత్త ప్రోడక్ట్ నేను కొనట్లేదు. ఉన్న ఒక్క యాపిల్నే కొంటుంది. ఒక యాపిల్ 20 రూపాయలు కొనేది ఇప్పుడు మనం 25 రూపాయలు కొంటున్నాం. మరి ఇలాంటప్పుడు ఈ 5 రూపాయలు అనేది ఏంటి? ఈ 5 రూపాయలు అనేది మనకి ఇన్ఫ్లేషన్. సో అలాంటప్పుడు మన దగ్గర ఒకప్పుడు 80 రూపాయలు ఉంటే 4 కొనుక్కునే వాళ్ళం యాపిల్స్. ఇప్పుడు 100 రూపాయలు ఉంటే కానీ 4 రావట్లేదు. సో అలాంటప్పుడు దీన్ని ఏమంటామంటే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో మనీ ఈజ్ లూజింగ్ ఇట్స్ వాల్యూ. సో దీంట్లో మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ ఇన్ఫ్లేషన్ టాపిక్లో నేను మళ్ళీ కవర్ చేస్తా. ప్రస్తుతానికి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అంటే మనీ అనేది దాని వాల్యూ కోల్పోతుంది. మనీ లూజెస్ ఇట్స్ వాల్యూ. మీన్ వైల్ అలాగే ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ప్రైజెస్ ఆఫ్ ప్రోడక్ట్ విల్ బి ఇంక్రీజ్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని మనం చూసుకుంటే దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం రియల్ జీడిపికి నామినల్ జీడిపిని ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేస్తామో దాన్ని మనం రియల్ జీడిపి అంటాం. సో నామినల్ జీడిపిని ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్తో మనం అడ్జస్ట్ చేస్తామో అప్పుడు రియల్ జీడిపి అని అంటాం. సో ఇప్పుడు మనం కంపేర్ చేయాలి కదా ప్రైజెస్ని అయితే. సో దానికంటే ఒక సంవత్సరం అయితే మన దగ్గర ఉండాలి కదా. ఒక సంవత్సరాన్ని గుర్తుంచుకొని ఆ 2020లో మనకి 20 రూపాయలు ఉండేది యాపిల్, ఇప్పుడు మనకి 2024కి అంటే 4 ఏళ్ళు గడిచాక 22 రూపాయలు అయింది అని అంటాం. సో అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత అయినప్పుడు 2 రూపాయలు అయినట్లు. సో అలా మనకి ఏదో ఒక ఇయర్ అయితే బేస్ ఇయర్గా ఉండాలి కదా. సో ప్రజెంట్ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ కూడా బేస్ ఇయర్ ఏంటంటే 2011. సో జీడిపి కోసం మనం ఎప్పుడైనా రియల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ప్రైజెస్ అనేది ఏ సంవత్సరం యొక్క బేరీగా తీసుకుంటాం? 2011 యొక్క ప్రైజెస్ ఏవైతే ఉంటాయో మార్కెట్ ప్రైజెస్, ఆ ప్రైజెస్ అన్నిటిని మనం బేస్గా తీసుకుంటాం. అందుకే మనకి బేస్ ఇయర్ అంటే ఏమని చెప్పాలా? 2011 అని చెప్పాలి. సో ఇప్పుడు రియల్ జీడిపి అంటే ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో 2011లో ఆ ప్రైజెస్తో ప్రస్తుతం ఉన్న ప్రైజెస్ని కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసినప్పుడు ఎంతైతే తేడా వస్తుందో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. దాన్ని మనం తీసేస్తాం. ఎందుకు చేయాలి ఇలాంటి ఎక్సర్సైజ్ అని అంటే, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కేవలం ప్రైజెస్ని మనం ఈక్వేట్ చేసుకుంటాం, ప్రైజెస్ని సమానం చేసుకుంటాం. అప్పుడు 20 రూపాయలే, ఇప్పుడు 20 రూపాయలే. ఎందుకంటే 2 రూపాయల ఇన్ఫ్లేషన్ మనం తీసేస్తున్నాం. అలా ప్రైజెస్ని సమాంతరం చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎగ్జాక్ట్గా ఎన్ని ప్రోడక్ట్స్ టోటల్ క్వాంటిటీ ఎంత జనరేట్ అయింది ఆ ఇయర్ అది మాత్రమే మనం గ్రోత్గా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో మనకి 200 టన్స్ యాపిల్స్ వచ్చాయి, ఉత్పత్తి అయ్యాయి. అదే 2024లో మనకి 250 టన్నులు వచ్చాయి. ఓకే, సో 200 టన్నులు 2011లో, 250 టన్నులు 2024లో వచ్చాయి. మొత్తం కూడా మనకి గ్రోత్ ఎంత ఉన్నట్టు? 50 టన్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు మనం గ్రోత్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే 50 బై బేస్ ఇయర్లో ఉన్న ఎంత క్వాంటిటీ? 200. సో 200 ఇంటూ 100 విచ్ ఇస్ నథింగ్ బట్ 25%. సో ఇది మన యొక్క వృద్ధి రేటు. సో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో వేర్ 200 టన్స్కి కూడా 10 రూపీస్, ఇక్కడ కూడా 10 రూపీస్ యాపిల్ అనుకుంటే అప్పుడు మనం ఇంటూ 10 వేస్తే మనకి దగ్గర 25% అనేది గ్రోత్ చూపిస్తుంది. సో ఇలా మనం ఏదైనా కానీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే జీడిపి డిఫ్లేటర్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో జీడిపి డిఫ్లేటర్. సో దీనికి సింపుల్గా మీకు గుర్తుంచుకోండి, జీడిపి డిఫ్లేటర్ అంటే ఇది రెండింటి మధ్య రేషియో. వేటి మధ్య? నామినల్ జీడిపి అదేవిధంగా రియల్ జీడిపి
వీటన్నిటికి మధ్యలో ఉండే పర్సంటేజ్ని మనం ఏమంటామంటే జీడిపి డిఫ్లేటర్ అని అంటాం. ఓకే, సో జీడిపి డిఫ్లేటర్ ఇస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ నామినల్ జీడిపి టు ద రియల్ జీడిపి. ఓకే, సో జీడిపి డిఫ్లేటర్ అనేది చాలా బెస్ట్ ఇండికేటర్. ఇన్ఫ్లేషన్ని కనుక్కోవాలనుకుంటే ఒక మార్కెట్లో ఇన్ఫ్లేషన్ని కనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ ఇండికేటర్. ఎందుకని ఇది బెస్ట్ ఇండికేటర్ మనం ఇన్ఫ్లేషన్ కనుక్కోవడానికంటే, మనకి ఇన్ఫ్లేషన్ కనుక్కోవడానికి 2 ఉన్నాయి మనకి. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇంకోటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ 2 ప్రైస్ ఇండెక్సెస్ కూడా మనం ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్లో క్లియర్గా మళ్ళీ చదువుతాము. జస్ట్ రఫ్గా గుర్తుంచుకోండి. హోల్సేల్ అంటే ఏంటి? హోల్సేల్ ధరలు మనకి వినియోగదారులకి వేరు ఉంటుంది. సో లాట్ ఆఫ్ వేరీ విల్ బి దేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ ప్రొడక్షన్లో మొత్తం కూడా గూడ్సే ఉంటాయి, సర్వీసెస్ ఇందులో తీసుకోవడం జరగదు. సో దెర్ ఈస్ నో సర్వీసెస్. అండ్ మనకి జీడిపిలో అయితే సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఇది పనికిరాదు. సో సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయరు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయరు, మొదటిది. రెండోది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేవలం కొన్ని గూడ్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అని అంటాం. అన్ని గూడ్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని తీసుకోరు. ఒక కన్జ్యూమర్కి, అంటే మనం చూసుకోండి, మన లైఫ్లో మనకి రోజు కన్స్ట్రక్షన్ మెటీరియల్ అవసరం ఉంటుందా? ఉండదు. సిమెంట్ మనకు అవసరం ఉంటుందా? ఉండదు. కేవలం ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రమే అవసరం ఉంటుంది. కానీ గవర్నమెంట్కి ప్రతి ఒక్క గూడ్స్ ఇంపార్టెంటే. కేవలం మన పబ్లిక్ ఏ గూడ్స్ మీద రోజు కొనుక్కుంటున్నామో, రోజు వినియోగించుకుంటున్నామో అవే కాకుండా మిగతా గూడ్స్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. సో అందుకని కేవలం మనం సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కేవలం కొన్ని గూడ్స్కి మాత్రమే లిమిటెడ్గా ఉంటుంది. సో అన్ని గూడ్స్ని మనం తీసుకోలేం. సో ఈ 2 బ్యాక్ డ్రాప్స్ని ఓవర్కమ్ చేయడానికి, ఈ రెండింటిని అధిగమించడానికి మనం ఏం చేసామంటే జీడిపి డిఫ్లేటర్ని బెస్ట్ ఇండికేటర్గా వాడుకుంటాం. సో జీడిపి డిఫ్లేటర్లో మనకి 2 ఉంటాయి. సర్వీసెస్ని ఇంక్లూడ్ చేస్తాం, అదేవిధంగా అన్ని గూడ్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎగ్జామ్లో ఒకవేళ డబ్ల్యూపిఐ, సిపిఐ, అదేవిధంగా జీడిపి డిఫ్లేటర్, ఈ మూడిట్లో ఏది బెస్ట్ ఇండికేటర్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ జీడిపి డిఫ్లేటర్. ఏంటి డబ్ల్యూపిఐలో నష్టమైందంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనం సర్వీసెస్ని తీసుకోము. కానీ సర్వీసెస్ అనేది 50% ఆఫ్ ది టోటల్ వాల్యూ చైన్. సో మన దగ్గర గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తంలో గూడ్స్ 50%, సర్వీసెస్ 50%. కాబట్టి 50% మనం తీసుకున్నప్పుడు ఇంకా మరి ఇన్ఫ్లేషన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం? కరెక్ట్గా చేయలేం కదా. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూడండి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఏంటి? మనకి బాస్కెట్ ఆఫ్ గూడ్స్ మాత్రమే ఉంటాయి. ఏదైతే మనకి నిత్యావసర సరుకులు ఉంటాయో అవి మాత్రమే వాటిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్ని గూడ్స్ని తీసుకోలేదు. కాబట్టి రెండింటినీ కూడా మనం జీడిపి డిఫ్లేటర్తో ఓవర్కమ్ చేయవచ్చు. నెక్స్ట్ మనం పర్సనల్ ఇన్కమ్ చూద్దాం. సో పర్సనల్ ఇన్కమ్ అని అంటే మన దేశ ఆదాయంలో నుండి మనం కొన్ని విషయాన్ని తీసేయాలి, అప్పుడు మనకి పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేశానికి వచ్చే ఆదాయం అంతా కూడా మనం సొంతగా సంపాదించే ఆదాయం కాదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు పే చేసే ట్యాక్స్ వస్తుంది, కొన్ని మన యొక్క సర్వీసెస్, గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ మనం వాడుకోవడం వల్ల దానికి మనం చెల్లించే ట్యాక్స్ ఉంటుంది, అది గవర్నమెంట్కే వెళ్తుంది. కానీ గవర్నమెంట్కి ఏదైతే ఆదాయం అంతా వస్తుందో దాన్ని మనం ఏమంటాము? నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సో నేషనల్ ఇన్కమ్కి పర్సనల్ ఇన్కమ్కి చాలా తేడా ఉంది. దేశానికి వచ్చే ఆదాయం వేరు, అదేవిధంగా ఒక పర్సన్కి వచ్చే ఆదాయం వేరు. మీరు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. పర్సనల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ రిసీవ్డ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మనందరం ఫ్యాక్టర్సే కదా. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్లు ఒక వేజ్ తీసుకునే సాలరీడ్ ఎంప్లాయీ ఉంటారు, ఒక ప్రాఫిట్ తీసుకునే ఎంటర్ప్రెన్యూర్ ఉంటారు, అదేవిధంగా ఇంట్రెస్ట్ తీసుకునే ఒక క్యాపిటల్ అసెట్ ఉంటుంది, అది ఇంట్రెస్ట్ పే చేయాల్సిన వాళ్ళు ఉంటారు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్కి ఇన్కమ్ వస్తుంది. ఆ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ అన్నీ ఏవైతే వాళ్ళు తీసుకోగలుగుతారో దాన్ని మనం ఏమంటామంటే పర్సనల్ ఇన్కమ్ అని అంటాం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ జనరేట్ చేసే ఇన్కమ్. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఎంత ఇన్కమ్ని జనరేట్ చేస్తుందో, అంటే ఎన్ని ప్రోడక్ట్స్ని తయారు చేస్తుందో దాన్ని మనం ఏమంటాం? నేషనల్ ఇన్కమ్ అని అంటాం.
అదేవిధంగా వీళ్ళ చేతిలోకి వెళ్ళే డబ్బుని, ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే డబ్బుని మనం ఏమంటాం? పర్సనల్ ఇన్కమ్ అని అంటాం. ఓకేనా? సో లెట్ us see. సో మనకి ఇన్కమ్లో మేజర్గా ఉండేది ఏంటంటే నేషనల్ ఇన్కమ్. దాంట్లో మేజర్గా ఉండేది ఏంటంటే ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఎవరితో కూడా పంచుకోరు ఇవి. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేషన్స్. సో ఏవైతే సంస్థలు ఉన్నాయో, ప్రైవేట్ సంస్థలు, వాళ్ళు ప్రాఫిట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాఫిట్స్ అంతా కూడా పర్సనల్ ఇన్కమ్లో కలపరు. కానీ దేశంలో సంపాదించిన డబ్బే కదా, ఫ్యాక్టర్స్ ఉత్పత్తి చేసిన డబ్బే కదా. ఈవెన్ దో అది కంపెనీ జనరేట్ చేసినా కానీ పర్సనల్గా మనం ఎవరు వాడుకోలేం, కానీ నెక్స్ట్ ఇయర్కి అది ఉపయోగపడుతుంది కదా. కాబట్టి దాన్ని మనం నేషనల్ ఇన్కమ్లో కలుపుతాము, పర్సనల్ ఇన్కమ్లోని తీసేస్తాము. సో నేషనల్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. నెక్స్ట్ చూస్తే ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ బై హౌస్ హోల్డ్. సో మనం అంతా కూడా ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉంటాం. ఎలా కడతామంటే మనం వాడుకునే సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, హెల్త్ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్ అని, అదేవిధంగా చెత్త పన్ను అని, ఇలా రకరకాల పన్నులు మనం కడతాం. సో ఈ పన్నులన్నీ మనం కట్టేవి తప్ప మనకు వచ్చేవైతే కాదు. సో ఇలాంటి ట్యాక్సెస్ అన్నీ కూడా దేశానికి ఆదాయమే, కానీ మనకి కాదు. కాబట్టి వీటిని ఏమంటామంటే మైనస్ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్. సో ఏవైతే సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఉన్నాయో వాటికి వచ్చే ఇంట్రెస్ట్ అంతా కూడా మనకు వచ్చినట్లు కాదు, గవర్నమెంట్కి వెళ్తుంది అదంతా కూడా. సో అది కూడా తీసేయాలా. అదేవిధంగా ఏది యాడ్ చేయాలంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది మనం సంపాదించిన డబ్బు కాదు, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సంక్షేమ పథకాల రూపంలో, వెల్ఫేర్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా కొన్ని మనీని ఇవ్వడం జరుగుతుంది. ఇట్ క్యాన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సిడీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గ్యాస్ బండ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఎల్పిజి సిలిండర్ ఇస్తే, ఈ ఎల్పిజి సిలిండర్కి 800 రూపీస్ అయితే దాని యొక్క ఫ్యాక్టరీ కాస్ట్, దానికి గవర్నమెంట్ ఆల్రెడీ 200 పే చేసేస్తుంది. ఆ 200 పే చేస్తుంది కాబట్టి మనం ఎంత పే చేయాలా? 600 పే చేస్తే సరిపోతుంది. సో అలా గవర్నమెంట్ ఒకవేళ మనీని కనుక పే చేస్తే మన తరపున, అది ఏ రూపంలోకి వస్తుంది? మనం సంపాదించింది అయితే కాదు అది, కానీ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటాం. సో ఆల్ ద మనీ ఆర్ ఇన్కమ్ విచ్ ఈస్ జనరేటెడ్ వితౌట్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్, మనం ఏ కష్టం పడకుండా మనకు వచ్చే డబ్బుని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ వేవియర్, రుణమాఫీ, ఇవన్నీ కూడా మనం సంపాదించిన డబ్బు కాదు, గవర్నమెంట్ మన కోసం ఖర్చు చేస్తున్న డబ్బు. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. వీటిని మనం కలపాలా కలపకూడదా? యా, నేషనల్ ఇన్కమ్కి ఇది కలిపితే అప్పుడు మనకి పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మిగిలిన రెండు నేషనల్ ఇన్కమ్ నుండి తీసేస్తే మనకి పర్సనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఒకసారి డెఫినేషన్ రాస్తాను, క్లియర్గా చూడండి. సో పర్సనల్ ఇన్కమ్ is nothing but national income minus undistributed profits. సో ప్రాఫిట్స్ ఏవైతే కార్పొరేట్ సంపాదిస్తాయో ఆ ప్రాఫిట్స్ అన్నీ కూడా మన పర్సనల్ ఇన్కమ్లో భాగం కాదు, కానీ నేషనల్ ఇన్కమ్లో భాగం, కాబట్టి దాన్ని తీసేస్తాం. నెక్స్ట్ తీసేయాల్సింది ఏంటి? నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బై హౌస్ హోల్డ్స్. సో మనం కట్టే ఏవైతే పన్నులు ఉంటాయో అవన్నీ కూడా మనం తీసేయాలి. ఎందుకంటే అది మన నుండి కలెక్ట్ చేసుకున్నారు, మన దగ్గర లేదు, అది మనం కట్టాల్సిందే, వాళ్ళు తీసేసుకున్నారు గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ కదా ఆదాయం, మనకు అది ఖర్చు అయ్యి ఉండొచ్చు. సరే మనకి ఖర్చు కూడా కాదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డెబిట్ అయ్యే మన దగ్గరకు వస్తుంది మనీ, కాబట్టి మన దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి అయితే ఆ డబ్బు ఉండదు. కానీ గవర్నమెంట్ కదా ఒక విధమైన రెవెన్యూ, కాబట్టి దాన్ని కూడా తీసేస్తాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని యాడ్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే చెప్పాను, ఏ పేమెంట్స్ అయితే సర్వీసెస్ చేయకుండా సంపాదిస్తామో, ఎటువంటి వర్క్ మనం చేయకుండా సంపాదిస్తామో, వితౌట్ సర్వీసెస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎర్న్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఓకేనా? ఇదండి. ఓకే, సో ఒక్కటే గుర్తుంచుకోండి, పర్సనల్ ఇన్కమ్ అని అంటే ఇన్కమ్ ఏదైతే రిసీవ్ అవుతుందో చేతికి, ఎవరి చేతికి? ఫ్యాక్టర్స్ చేతికి. ఫ్యాక్టర్స్ అంటే మనం అంతా. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ అంటే
ఏదైతే ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ చేస్తారో, ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్కమ్ని నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సో ఏదైతే జనరేట్ అవుతుందో ఇన్కమ్ దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యాపిల్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 10 యాపిల్స్కి వచ్చే ప్రైస్ మనం ఏమంటాం, నేషనల్ ఇన్కమ్ అని అంటాం. అదే 10 యాపిల్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ఉత్పత్తి చేసిన ఆ ఫ్యాక్టర్స్కి అంటే ఆ వర్కర్స్కి వచ్చే ఇన్కమ్ని మనం ఏమంటాం, పర్సనల్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, అదేవిధంగా నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ ఏదైతే డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ తీసేశాక మన చేతికి వస్తుందో దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అంటే మన దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉంది. సో ఇఫ్ వీ రిమూవ్ ఆల్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ పర్సనల్ ఇన్కమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఓకే, సో అదేవిధంగా ట్యాక్సెస్తో పాటు ఇంకేముంటాయి, మనకు కొన్ని ఫీజు కట్టాల్సి వస్తుంది, లేదా కొన్ని ఫైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా దస్తావాయిస్ కొనాలా, లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కోవాలి లేదా అమ్ముకోవాలి, దానికి కాగితాలు ఉంటాయి, స్టాంప్ డ్యూటీ ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలా, తీసేయాలా. ఎందుకంటే ఆ స్టాంప్ డ్యూటీస్ అన్ని పోను, మన దగ్గర ఉండే మనీయే డిస్పోజబుల్ ఇన్కమ్. ఓకే, సో ఏవైతే ఫైన్స్ ఉంటాయో అండ్ ఫీజు ఉంటాయో వాటిని కూడా మనం తీసేయాలా. సో ఫీని, ఫైన్స్ని, డైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే మన దగ్గర చేతికి ఎంతైతే మనీ మిగులుతుందో దాని పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది దేశం దగ్గర ఖర్చు పెట్టడానికి ఎంత డబ్బు ఉంటుంది. సో ఇది గమ్మత్తు ఏంటంటే, నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎన్ఐ నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు సంపాదించే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ ఉంటాయి కదా జిఎస్టీ రూపంలో. ఆ ట్యాక్సెస్ నార్మల్గా ప్రోడక్ట్ క్రియేట్ అయినప్పుడు అవ్వదు. సో వెన్ ప్రోడక్ట్ ఈస్ ప్రొడ్యూసింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు ఇస్తారు, అది యాడ్ అవుతుంది దేశానికి వచ్చే ఆదాయంలో. అదేవిధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది మనీ మనకి రెండు దేశాల మధ్యలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఈ రెండింటినీ కూడా మనం యాడ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ని నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, సో నేషనల్ ఇన్కమ్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ అవుతాయి, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ అబ్రాడ్ నుండి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎవరికైనా అప్పిచ్చి ఉంటుంది, దానికి వడ్డీ వచ్చి ఉంటుంది, అది కూడా ట్రాన్స్ఫరే. అదే ఇండియాకి ఎవరైనా లోన్స్ ఇస్తుంటారు, లేదా లోన్స్ కాదు, లెటస్ సే ఏదైనా గ్రాంట్ రూపంలో వాళ్ళకి వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ అబ్రాడ్. సో వీటన్నిటిని కలిపితే అప్పుడు మనకి దేశం దగ్గర ఎంతైతే ఖర్చు పెట్టడానికి డబ్బు ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, సో అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ గ్రాస్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. సో గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఫైనల్గా ఒక దేశం దగ్గర ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో, టోటల్ ఎకానమీలో ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ని మనం గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అన్నారు ట్రాన్స్ఫర్స్ మనకు వచ్చాయని. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్స్ మనకు వచ్చినవి, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఏవైతే మనం కట్టాల్సినవి ఉంటాయో గ్రాస్ గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటే, ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఇండియా రిసీవ్ చేసుకుంటుందో, ఇండియన్ యొక్క రెసిడెంట్స్ రిసీవ్ చేసుకుంటారో దాంట్లో నుండి ఇండియన్స్ ఏదైతే కట్టాలో నాన్ రెసిడెంట్ వాళ్ళకి, అంటే మన ఇండియాలో లేని NRIస్కి ఏదైతే మనం పే చేయాలో ఆ రెండింటిని తీసేస్తే దాన్ని మనం ఏమంటామంటే గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, సో ఐల్ స్టాప్ ఇట్ హియర్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో the other concepts on national income. Okay, thank you. If you like the session, please like the session and share the session with your friends, as well as subscribe to the channel. So this series will never going to stop. It will keep going from today onwards.